నవనీత్ కౌర్ ముంబైలో పుట్టి కన్నడ నాట సినీ రంగ ప్రవేశం చేసి తెలుగువారికి చేరువైన నటి. పలు తెలుగు సినిమాల్లో నటించిన నవనీత్ కౌర్ సినీ పరిశ్రమకు దూరమయ్యాక మహారాష్ట్రలోని అమరావతి లోక్సభ నుండి దిగ్గజ నేతపై ఇండిపెండెంట్గా గెలవడం దేశంలోనే సంచలనమైంది. హీరోయిన్గా నవనీత్ కౌర్ ఎంత పేరు తెచ్చుకున్నారో ఎంపీగా అంతకంటే ఎక్కువే పేరు వచ్చిందని చెప్పవచ్చు. లోక్సభలో ఆమె మాట్లాడే మాటలు వైరి పక్షాలకు తూటాల్లా తగులుతాయి. ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ పై ఆమె చేసిన కామెంట్లు ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉన్నాయి కూడా. అంతేకాదు తెలుగులోనూ మాట్లాడే నవనీత్ కౌర్ పలుమార్లు తెలుగు ప్రజలను గుర్తు చేసుకుంటారు కూడా. అదే సమయంలో ఎన్నో సంచలనాలకు వివాదాలకు కూడా కేంద్ర బిందువుగా మారిన నవనీత్ కౌర్ ఈ ఎన్నికల్లో మరోసారి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నవనీత్ కౌర్ గురించి కొన్ని అంశాలను తెలుసుకుందాం. నవనీత్ కౌర్ రానా 1986 జనవరి 8న ముంబైలో పుట్టారు. తల్లిదండ్రులు రజనీ కౌర్, హర్భజన్ సింగ్ కండ్లెస్. తండ్రి ఆర్మీ అధికారి కాగా తల్లి గృహిణి. నవనీత్ కౌర్కి ఓ బ్రదర్ ఉన్నారు. వీరిది పంజాబీ కుటుంబం. రవిదాసియా వర్గానికి చెందినవారు. ఉద్యోగం కారణంగా హర్భజన్ సింగ్ కండ్లెస్ ముంబైలో స్థిరపడ్డారు. నవనీత్ కౌర్ ముంబైలోని కార్తిక హైస్కూల్లో +2 వరకు చదివారు. 8వ తరగతి చదువుతున్న టైంలో సరదాగా ఒక బ్యూటీ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేశారు. విజేతగా నిలిచారు. దీంతో మోడలింగ్లోకి వెళ్లాలని అనుకున్నారు. తండ్రి మొదట ఒప్పుకోలేదు. తల్లి చొరవ తీసుకుని తండ్రిని ఒప్పించారు. అప్పటికే ఇంట్లో చాలా డిసిప్లిన్గా ఉండేవారు. అలాంటి నవనీత్ కౌర్ మోడలింగ్ చేస్తానంటే పలు కండిషన్లు పెట్టారు తండ్రి. ఆ కండిషన్లకు ఒప్పుకుని మోడలింగ్లోకి వచ్చారు. పలు కాంటెస్ట్లలో పాల్గొన్నారు. 6 మ్యూజిక్ వీడియోలను రిలీజ్ చేశారు. ఆ మ్యూజిక్ వీడియోలకు మంచి పేరు వచ్చింది. దీంతో 12వ తరగతిని డిస్కంటిన్యూ చేసి మోడలింగ్పై పూర్తిగా దృష్టి సారించారు. ఆ వీడియోల ద్వారా నవనీత్ కౌర్కు కన్నడలో దర్శన్ సినిమాలో తొలిసారిగా ఛాన్స్ వచ్చింది. 2004లో వచ్చిన ఈ సినిమాలో నందిని పాత్రలో నటించారు నవనీత్ కౌర్. రమేష్ కిట్టి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో దర్శన్ హీరోగా నటించగా సృజన్ లోకేష్, శ్రీనాథ్, చిత్రా షెనోయ్ తదితరులు నటించారు. ఈ సినిమా కన్నడలో వివాదాస్పదమైంది. పలు సీన్లను సెన్సార్ బోర్డు తొలగించినందున కొన్ని సీన్లను రీషూట్ చేయాల్సి వచ్చింది. దీంతో సినిమా విడుదల ఆలస్యమైంది. 2004 ఏప్రిల్ 9న ఆ సినిమా విడుదలైంది. ఆ సినిమాను విశ్వ హిందూ పరిషత్ సభలో ప్రదర్శించడం కూడా చర్చనీయాంశమైంది. ఈ సినిమా షూటింగ్లో ఉండగానే తెలుగులో ఈ శ్రీనివాస్ డైరెక్షన్లో శ్రీను, వాసంతి, లక్ష్మి సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఆర్పి పట్నాయక్ లీడ్ రోల్లో నటించిన ఈ సినిమాలో లక్ష్మి పాత్రలో నటించారు నవనీత్ కౌర్. ఈ సినిమా 2004 మార్చి 26న విడుదలైంది. నవనీత్ కౌర్కి కన్నడలో ముందుగా ఛాన్స్ వచ్చినా తెలుగు మూవీ ఫస్ట్ రిలీజ్ అయింది. ఈ సినిమాలో కొన్ని సీన్లకు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారని చెప్పవచ్చు. తన తొలి సినిమాతోనే తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న నవనీత్ కౌర్కు తెలుగులో వరుసగా ఛాన్సులు వచ్చాయి. గ్లోబల్ మూవీ బ్యానర్ పై అరుణ్ ప్రసాద్ డైరెక్షన్లో వడ్డే నవీన్, నవనీత్ కౌర్లు హీరోయిన్లుగా వచ్చిన శత్రువు సినిమా 2004 అక్టోబర్ 4న విడుదలైంది. అదే టైంలో హిందీ సినిమా చేత్నాలోనూ నటించారు. హిందీలో ఆర్టిస్ట్గా పలు ఛాన్సులు వచ్చినా తెలుగులో నటించేందుకు నవనీత్ కౌర్ ప్రాధాన్యమిచ్చారు. జగపతి బాబుతో జగపతి సినిమాలో హీరో రోహిత్తో గుడ్ బాయ్, ప్రభుదేవ, రాఘవ లారెన్స్ సినిమాలో స్పెషల్ అపియరెన్స్, ఏవిఎస్ డైరెక్షన్లో అల్లరి నరేష్ హీరోగా వచ్చిన రూమ్మేట్ సినిమాలో నటించారు. యమ్మ దొంగలో రంభగా ప్రత్యేక పాత్రలో నటించగా బాలకృష్ణ నటించిన మహారథిలో నవీన పాత్రలో నటించారు. తన కెరీర్లో 2004 నుండి 2011 వరకు మొత్తం 24 సినిమాల్లో నటించగా అందులో 17 తెలుగు సినిమాలున్నాయి. కన్నడ, హిందీ, మలయాళంలో ఒక సినిమా చొప్పున, పంజాబీలో, తమిళంలో 2 సినిమాల చొప్పున చేశారు. నవనీత్ కౌర్ నటించిన చివరి తెలుగు సినిమా 2010లో వచ్చిన కాలచక్రం. అయితే నవనీత్ కౌర్ చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాపే అయినా తన యాక్టింగ్తో, గ్లామర్తో గ్లామరస్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్నారు. నవనీత్ కౌర్ రాజకీయ అంశాలకు వస్తే చిన్నతనం నుండి నవనీత్ కౌర్కు దైవభక్తి ఎక్కువే. తండ్రి ఆర్మీ అధికారి కావడంతో డిసిప్లిన్గా ఉండేవారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవారు. ఇక మంచి వాగ్దాటి ఉండడంతో స్కూల్ టైంలో పలుమార్లు స్పీచ్లు కూడా ఇచ్చేవారు. నవనీత్ కౌర్ సినిమాల్లో చేస్తున్న టైంలోనే యోగా క్లాసులకు రెగ్యులర్గా వెళ్లేవారు. ఆ క్రమంలోనే రామ్దేవ్ బాబా యోగాశ్రమానికి వెళ్లారు. అక్కడే రవి రానా పరిచయమయ్యారు. ఆయన అప్పటికే మహారాష్ట్రలోని ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గమైన పద్నేరా నుండి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఆ నియోజకవర్గం మహారాష్ట్రలోని అమరావతి లోక్సభ స్థానం పరిధిలో ఉంది. ఇక రవి రానా రామ్దేవ్ బాబాకు బంధువని కూడా చెబుతారు. అక్కడే వీరి పరిచయం ప్రేమగా మారింది. దీంతో 2011 ఫిబ్రవరి 3న వీరు పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి కూడా అప్పట్లో సంచలనంగా మారింది. దాదాపు 3500 మంది జంటలకు సామూహిక వివాహ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ 3500 మంది జంటల్లో వీరు కూడా ఒకరు.
ఈ కార్యక్రమానికి అప్పటి మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ చౌహాన్, బాబా రామ్దేవ్తో పాటు అతి కొద్ది మంది వీఐపీలు మాత్రమే హాజరయ్యారు. సినిమాల్లో మోడలింగ్లో ఉన్న టైంలో గ్లామరస్ డ్రెస్లతో కనిపించిన నవనీత్ కౌర్ పెళ్లి తరువాత చీరకట్టులోనే కనిపించారు. ఇక నవనీత్ కౌర్కు రాజకీయాలంటే అప్పటి వరకు తెలియదు. కానీ ఇండిపెండెంట్గా గెలుస్తూ వస్తున్న భర్త రవి రాణా చేస్తున్న ప్రజాసేవను, పేదల కోసం చేపడుతున్న కార్యక్రమాలను చూశారు. అప్పుడప్పుడు భర్తతో కలిసి నియోజకవర్గంలో తిరిగేవారు. అయితే 2011లో రైతులకు గిట్టుబాటు ధర కోసం రవి రాణా నిరాహార దీక్ష చేపట్టడంతో ప్రభుత్వం ఆయన్ను అరెస్ట్ చేసింది. జైల్లో ఉండే ఆయన నిరాహార దీక్ష చేశారు. దీంతో నవనీత్ కౌర్ ప్రజల మధ్యకు వచ్చి ప్రభుత్వంపై పోరాటం ప్రారంభించారు. అలా పరోక్షంగా రాజకీయాల్లోకి వచ్చారు. నిత్యం ప్రజలతో ఉండడంతో పాటు ప్రజా సమస్యలపై పోరాడేవారు. ఆమె పోరాడుతున్న తీరు, మాట తీరు చూసిన కొందరు నాయకులు నవనీత్ కౌర్ని ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని కోరడంతో ఆమె రాజకీయాల్లోకి వచ్చారు. 2014 ఎన్నికల్లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గమైన అమరావతి నుండి ఎంపీగా పోటీ చేశారు. ఆ నియోజకవర్గంలో శివసేన తరపున మహారాష్ట్రలో దిగ్గజ నేతల్లో ఒకరిగా చెప్పే ఆనందరావు అడ్సల్ పోటీ చేశారు. అప్పటికే ఆయన 4 సార్లు గెలిచారు. అలాంటి సీనియర్ నేతపై నవనీత్ కౌర్ ఎంపీగా నిలబడిన అంశం వైరల్ అయింది. ఆ టైంలో సోషల్ మీడియాలో కొంత నెగిటివ్ ప్రచారం కూడా జరిగింది. నవనీత్ కౌర్ సినిమాల్లోని ఫోటోలను క్రాప్ చేసి సోషల్ మీడియా, వాట్సాప్ల ద్వారా ఫార్వర్డ్ చేసి ఇలాంటి డ్రెస్లు వేసుకున్న వారిని ఎంపీగా ఎన్నుకుంటారా అని ప్రచారం చేశారు కొందరు నాయకులు. అలాంటి ప్రచారం చేసినప్పటికీ అప్పటికే నియోజకవర్గంలో రైతుల కోసం, పేదల కోసం పలు ఉద్యమాలు చేసిన నవనీత్ కౌర్ ఆ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో శివసేన అభ్యర్థి ఆనందరావు అడ్సల్కి 4.6 లక్షల ఓట్లు రాగా, ఎన్సీపీ నుండి పోటీ చేసిన నవనీత్ కౌర్కి 3.29 లక్షల ఓట్లు వచ్చాయి. అయితే నవనీత్ కౌర్ ఓటమికి సొంత పార్టీ వారు కూడా కారణమని ప్రచారం జరిగింది. అంతేకాకుండా ఆ తర్వాతి కాలంలో ఎన్సీపీ, శివసేన పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఏ పార్టీలోనూ చేరలేదు. నిత్యం ప్రజల్లోనే ఉండేవారు. ఆటో వాలాలు, టాక్సీ వాలాలు, డాక్టర్లు, లాయర్లు, గ్రాడ్యుయేట్స్ ఇలా అన్ని వర్గాల వారిని కలిసి సమస్యలను తెలుసుకునేవారు. 5 ఏళ్ల పాటు నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో పర్యటించారు. విదర్భ అంటేనే వర్షాభావం తక్కువగా ఉండే ప్రాంతం కావడంతో రైతులు పలు సమస్యలు ఎదుర్కొనేవారు. ఆ పోరాటాలకు మద్దతిచ్చేవారు నవనీత్ కౌర్, రవి రాణాలు. ఇక 2019 ఎన్నికల్లో రవి రాణా బద్నేరా నుండి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేయగా, నవనీత్ కౌర్ అమరావతి ఎంపీగా ఇండిపెండెంట్గా పోటీ చేశారు. మోదీ సునామీలోనూ ఆ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచి సంచలనం సృష్టించారు. ఆ ఎన్నికల్లో సీనియర్ నేత, శివసేన అభ్యర్థి అయిన ఆనందరావు అడ్సల్కి 4.7 లక్షల ఓట్లు రాగా, ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన నవనీత్ కౌర్కి 5.1 లక్షల ఓట్లు వచ్చాయి. 36,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నవనీత్కి మద్దతిచ్చింది. ఆ ఎన్నికల్లో నవనీత్ కౌర్ గెలుపుపై దేశమంతా చర్చ జరిగింది. తొలిసారిగా పార్లమెంట్లో అడుగుపెట్టిన నవనీత్ కౌర్ తొలి రోజునే సంచలన ప్రకటన చేశారు. ఎంపీల ప్రమాణ స్వీకారం టైంలో పలువురు ఎంపీలు జై శ్రీరామ్ అని నినాదాలు చేశారు. ఆ అంశంపై నవనీత్ కౌర్ మీడియాతో మాట్లాడుతూ, పార్లమెంట్ అలాంటి నినాదాలకు వేదిక కాదని, అందుకు దేవాలయాలున్నాయని వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. మరో సందర్భంలో మాట్లాడుతూ, తాను మహారాష్ట్రకు చెందిన వ్యక్తి అయినా తెలుగు ప్రజలు తనను ఆదరించారని, తనకు వచ్చిన గుర్తింపుకు తెలుగు ప్రజలే కారణమని, తాను దేశం కోసం చర్చించే పార్లమెంట్లో సభ్యురాలిగా ఉన్నానని, అందుకు తెలుగువారి ఆశీస్సులే కారణమని చెప్పారు. ఇక లోక్సభలో స్పీకర్ స్థానంలో మిథున్ రెడ్డి ఉన్న టైంలో తెలుగులో మాట్లాడడంతో పాటు పలుమార్లు లోక్సభలో తెలుగులో మాట్లాడారు. ఎక్కువగా తెలుగు రాష్ట్రాల ఎంపీలతో మాట్లాడేవారు నవనీత్ కౌర్. ఇక లోక్సభలో ప్రజా సమస్యలపై, సామాజిక సమస్యలపై గలం విప్పేవారు. ఆర్టికల్ 370 రద్దు సమయంలో నవనీత్ కౌర్ చేసిన ప్రసంగం దేశవ్యాప్తంగా ఆకట్టుకుంది. తమ నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి, విదర్భ ప్రాంతంలో కరువు నివారణ పనులు, తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేశారు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ వ్యవహారంలో కంగనా రనౌత్కి మద్దతు తెలిపారు. అయితే కంగనాను ఉద్దేశించి శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలపై నవనీత్ కౌర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మొదటి నుండి శివసేన అంటే గిట్టని నవనీత్ కౌర్ ఓసారి సంచలన కామెంట్లు చేశారు. ఓ ఇష్యూలో మాట్లాడుతూ, తాము ఉద్ధవ్ ఠాక్రే ఇల్లైన మాతోశ్రీ ఎదుట హనుమాన్ చాలీసా చదువుతామని తేదీని, టైంని ప్రకటించారు. ఆ టైంలో మహారాష్ట్రలో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. వర్గ విభేదాలను రెచ్చగొడుతున్నారన్న కారణం చూపుతూ ఆమెపై కేసు నమోదైంది. నవనీత్ కౌర్ని, రవి రాణాను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. దీంతో కోర్టు నవనీత్ కౌర్కి, ఆమె భర్త రవి రాణాకు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆ తరువాత బెయిల్పై బయటకు వచ్చారు. అప్పటి నుండి శివసేన నవనీత్ కౌర్ని పలుమార్లు టార్గెట్ చేసింది. తాను ఇండిపెండెంట్ ఎంపీగా ఉన్నానని, అధికారంలో ఉన్న అన్ని పార్టీలకు తాను ప్రతిపక్షాన్నే అని వ్యాఖ్యానించారు.
మరో సందర్భంలో ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్కి లోక్సభలో గట్టి కౌంటర్ ఇచ్చారు. ఇక గత మార్చి చివరి వారంలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరారు నవనీత్ కౌర్ దంపతులు. ఈ ఎన్నికల్లో నవనీత్ కౌర్ అమరావతి లోక్సభ నియోజకవర్గం నుండి బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు. ఇక నవనీత్ కౌర్ చేతిలో ఓడిపోయిన ఆనందరావు అడ్సల్ 2022లో శివసేనకు రాజీనామా చేశారు. ఈ ఎన్నికల్లో మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే సారథ్యంలోని శివసేన యూబీటీ, శరద్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీ ఎస్పీ, కాంగ్రెస్లు ఇండియా కూటమిగా పోటీ చేస్తున్నాయి. ఇండియా కూటమి తరపున అమరావతి ఎంపీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బల్వంత్ బస్వంత్ వాంఖడే నిలబడ్డారు. ఇక ఎన్డీఏ కూటమిలో బీజేపీ, అజిత్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీ, ఏక్నాథ్ షిండే సారథ్యంలోని శివసేన, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన, రాష్ట్రీయ సమాజ్ పక్ష పార్టీలు ఉండగా బీజేపీ అభ్యర్థిగా నవనీత్ కౌర్ ఇక్కడ పోటీ చేస్తున్నారు. తాజాగా నవనీత్ కౌర్ క్యాస్ట్ సర్టిఫికేట్ అంశం వివాదాస్పదమైంది. ఆమె ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికేట్లో తప్పుడు సమాచారం చూపారని 2021కి ముందు ముంబై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. విచారణ జరిపిన ముంబై హైకోర్టు ఆమె క్యాస్ట్ సర్టిఫికేట్ చెల్లదని తీర్పు ఇవ్వగా ఆ తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు నవనీత్ కౌర్. ఈ అంశంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ముంబై హైకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేస్తూ తాజాగా తీర్పునిచ్చింది. దీంతో నవనీత్ కౌర్కు భారీ ఊరట లభించింది. ఈ ఎన్నికల్లో ఆమె పోటీకి అడ్డంకి తొలగినట్టయింది. ఇక ఈ వివాదం ఏంటి అనే అంశానికి వస్తే నవనీత్ కౌర్ 2011లో బద్నేరా ఎమ్మెల్యేగా ఉన్న రవి రాణాను వివాహం చేసుకున్నారు. దీంతో 2013లో నవనీత్ కౌర్ తీసుకున్న ఎస్సీ సర్టిఫికెట్లో మోచి కులానికి చెందిన వ్యక్తిగా చెప్పారు. దాన్ని తప్పుబడుతూ మాజీ ఎంపీ ఆనందరావు అడ్సల్, శివసేన నేత సునీల్ భలేరావులు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. నవనీత్ కౌర్ తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికెట్లో మోచి కులస్తులని చెప్పారని, ఆమె చెప్పులు కుట్టే వర్గానికి చెందినవారు కాదని, ఆమె భర్త చర్మకారుడని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన ముంబై హైకోర్టు నవనీత్ కౌర్కు ఉన్న ఎస్సీ సర్టిఫికెట్ చెల్లదని 2021 జూన్లో తీర్పునిచ్చింది. ఆ తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు నవనీత్ కౌర్. ఈ అంశంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ సంజయ్ కరోల్తో కూడిన ద్విసభ ధర్మాసనం ముంబై హైకోర్టు ఇచ్చిన తీర్పు చెల్లదని, ఆ ఎస్సీ సర్టిఫికెట్ చెల్లుబాటు అవుతుందని ఏకగ్రీవంగా తీర్పునిచ్చింది. ఒకవేళ నవనీత్ కౌర్కి వ్యతిరేకంగా తీర్పు వచ్చి ఉంటే ఆమె ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండేది కాదు. అయితే నవనీత్ కౌర్కు అనుకూలంగా తీర్పు వచ్చినందున ఆమె ఈసారి బరిలో నిలిచారు. మరో విషయం ఏంటంటే ఏప్రిల్ 4నే ఆమె అమరావతి ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయగా ఎస్సీ సర్టిఫికేట్కు సంబంధించిన తీర్పు కూడా అదే రోజు వెలువడింది. మరికొన్ని విషయాలకు వస్తే ఆర్టికల్ 370 రద్దుతో పాటు ఓబీసీ రిజర్వేషన్ల అంశం, రామ జన్మభూమి అంశంలో మోదీ ప్రభుత్వానికి మద్దతు పలికారు. ఎంఐఎం పార్టీ నేతలతో పాటు తృణమూల్ కాంగ్రెస్ నేతలు చేస్తున్న కామెంట్లకు ఎప్పటికప్పుడు కౌంటర్ ఇస్తూ వార్తల్లో నిలిచేవారు నవనీత్ కౌర్. గతంలో మీటూ ఉద్యమానికి మద్దతు పలికారు. ఇక 2014 ఎన్నికల సమయంలో ఫోటోలను క్రాప్ చేసిన వైరి పక్షాలు ఆ ఫోటోలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రచారం చేసిన నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ సినిమా, రాజకీయం, కుటుంబం, పెళ్లి వేర్వేరు అంశాలని సినిమాల్లో ఉన్నట్లే రియల్ లైఫ్లో ఎలా ఉంటామని కౌంటర్ ఇచ్చారు. ఇక ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించే వ్యక్తిగా నవనీత్ కౌర్కి పేరుంది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు మహారాష్ట్ర అంటే ఇష్టమని, తెలుగు ప్రజలంటే ప్రాణమని, తాను ఎవరు అనేది ప్రపంచానికి చెప్పింది తెలుగువారేనని చెప్పారు. తన సక్సెస్లో తన భర్త సపోర్ట్ చాలా ఉందని అన్నారు. తాను ఇండిపెండెంట్గా ఉండేందుకు అదే సమయంలో కుటుంబ అంశాలకు కూడా ప్రాధాన్యం ఇస్తానని వ్యాఖ్యానించారు. ఇక నవనీత్ కౌర్, రవి రాణా దంపతులకు 2 పిల్లలు. పేర్లు రణ్వీర్ రాణా, ఆరోహి రాణా. మొత్తం మీద ఇండిపెండెంట్గా పోటీ చేసి ఎంపీగా గెలిచి సంచలనం సృష్టించిన నవనీత్ కౌర్ లోక్సభలోనూ తనదైన శైలిలో ప్రసంగాలు చేసి దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. అయితే ఈసారి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఆమె గెలిస్తే అమరావతిలో తొలిసారిగా బీజేపీ జెండా ఎగురవేసినట్లు అవుతుంది. అది కూడా మరో సంచలనం అవుతుందని చెప్పవచ్చు.